మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం యొక్క కలెక్షన్ల విషయంలో విడుదలకు ముందు నుండి పెద్ద చర్చలు జరుగుతూ వస్తున్నాయి. సాధారణంగానే కలెక్షన్ల రికార్డుల్ని మెగా అభిమానులు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు కనుక అల్లు అరవింద్ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్కు ఆ వివరాలు ప్రకటిస్తూ వచ్చాడు. అరవింద్ చెప్పిన లెక్కల ప్రకారం కలెక్షన్లు రూపాయలు 100 కోట్లు దాటిపోయాయి. అయితే గత కొన్ని రోజులుగా సినీ పరిశ్రమపై ఆదాయ పన్ను శాఖ దృష్టి పెట్టి ఇప్పటికే గౌతమిపుత్ర శాతకర్ణి నిర్మాతలను ప్రశ్నించిందని, ఇప్పుడు ఖైదీ నిర్మాత అయిన చరణ్పై నిఘా పెట్టి ఆయన్ను కూడా ప్రశ్నించారని, అప్పుడు చరణ్ తెలివిగా ఖైదీ కలెక్షన్లని తారుమారు చేసి బడ్జెట్ 60 కోట్ల రూపాయలు పెట్టామని, అందులో 20 కోట్లు తండ్రి చిరంజీవికి, 10 కోట్లు దర్శకుడు వినాయక్కు రెమ్యూనరేషన్ ఇచ్చామని, అంతా పోను కేవలం 15 కోట్లే మిగిలాయని, వాటికి చెల్లించిన పన్ను పత్రాలను చూపించి సేఫ్ అయ్యాడని ఒక ప్రముఖ పత్రిక ఈరోజు వార్తా కథనం ప్రచురించింది. దీన్ని చూసిన అభిమానులు ఆగ్రహానికి లోనయ్యారు. అలాగే ఈ లెక్కల్ని పట్టుకొని వేరే హీరోల ఫ్యాన్స్ ఖైదీవి ఫేక్ కలెక్షన్లని, ఇప్పుడు బయటకొచ్చిన లెక్కల ప్రకారం చిరు చిత్రం టాప్ 3లో కూడా లేదని కాస్త నొప్పించే విధంగా సోషల్ మీడియాలో చర్చలు మొదలుపెట్టారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆగ్రహం కాస్త తారాస్థాయికి చేరుకొని వార్త ప్రచురించిన పత్రికను ఎండగడుతూ నొప్పించే విధంగా మాట్లాడుతున్న ఇతరులపై ఘాటైన సమాధానాలతో తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.